మసూద్ ఇక మారడానికి ఏమైనా మనిషా? ఆపరేషన్ సింధూర్ తర్వాత వెక్కి వెక్కి ఏడ్చిన మసూద్ అజార్ తోక వంకర అన్నట్లుగా మళ్లీ మురిగాడు. రెచ్చిపోతే చావు ఖాయమని తెలిసి కూడా మొరుగుతున్నాడు. 1000 మందితో ఆత్మాహుతి దళంతో భారత్ పై కుట్రలకి స్కెచ్ చేశాడట. భారత్ ని టచ్ చేసే సీన్ ఉందా? ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రోన్మాదం ఆల్అౌట్. చావు తప్పి కళ్ళు లొట్టపోయి కన్నీరే కన్నీరు. సంత సచ్చినా సరే ఉగ్రోన్మాద బలుపు ఇంకా తగ్గలేదు. ఇన్నాళ్లు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ కలుగులో నక్కిన మసూద్ అజార్ ఇప్పుడు మళ్లీ మొరిగాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1000 కాదు, 1000 మంది సూసైడ్ బాంబర్స్ ను భారత్ పై దాడికి సిద్ధంగా ఉన్నారట. వాళ్ళంతా భారత్ లో చొరబడ్డానికి ఉవ్విళ్లూరుతున్నారని, పర్మిషన్ కోసం తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆడియోలో ఏకరువు పెట్టాడు ఏడుపుగుట్టు మసూద్ అజార్. రెచ్చిపోతే భారత్ చేతిలో సచ్చిపోక తప్పదన్న నెత్తుటి నిజం తెలిసి కూడా మసూద్ అజార్ మళ్లీ తోకజాడించాడు. అంతం పంతం అంటూ అలా ఆడియో టేప్ వదిలాడు. కానీ ఆడియో ఎప్పుడుదనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఢిల్లీ కారు బాంబు ఘటన సహా బోర్డర్ లో చొరబాటు విఫలయత్నాలో, జైషే మహమ్మద్ విమెన్ వింగ్ క్రమంలో మసూద్ మళ్లీ కుట్రలకు బరితెగించాడా? జనవరి రిపబ్లిక్ డేను టార్గెట్ చేశారా అనే డౌట్ తో నిఘా వర్గాలు ఆల్రెడీ అలర్ట్ అయ్యాయి. ఆపరేషన్ సింధూర్ తడాక ఎట్టుందో కళ్లారా చూశాక, కన్నీళ్లు పెట్టుకున్నాక కూడా మసూద్ అజార్ కు ఇంకా భారత్ ను ఢీకొనేంత సీనుందా? ఒకవేళ అలాంటి దుస్సాహసానికి కాలు దువ్వితే ఖేల్ కథమే. నిస్సందేహంగా నిక్కచ్చుగా ఉగ్రోన్మాదం ఇక స్మాషే. మసూద్ అజరే కాదు, ఏడవడానికి కూడా ఎవ్వడూ మిగిలి ఉండడిక. భారత్ ను టచ్ చెయ్యాలన్న థాట్ వచ్చినా సరే టెర్రరిజం ఇక భస్మమే. దట్స్ ఇట్.